వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో మనం పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏ జట్టుకి ఎక్కువనా ఏ జట్టుకి తక్కువ ఉన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఓవరాల్గా చూసినట్లయితే పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. తర్వాత లైన్ కంటిన్యూస్గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 6 మ్యాచ్ల్లో గెలిచింది. ఓవరాల్గా చూస్తే ఈ 6 మ్యాచ్ల ద్వారా వచ్చిన 12 పాయింట్లు, వర్షం కారణంగా వచ్చినటువంటి 1 పాయింట్, 13 పాయింట్లు ఉన్నాయి పంజాబ్ కింగ్స్ దగ్గర. ఈ ఫస్ట్ పొజిషన్ ఉంది పంజాబ్. ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకెందుకంటే ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి ఆడాల్సినవి. ఈ 7 మ్యాచెస్లో ఒక 2 మ్యాచెస్ మనం గెలిస్తే ఆటోమేటిక్గా 17 అయిపోతాయి. 16 పాయింట్స్ ఉంటే మనకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టే లెక్క. అలాగే సెకండ్ ప్లేస్లో చూసినట్లయితే ప్రస్తుతం ఆర్సీబీ జట్టు ఉంది, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. ఇప్పటిదాకా 7 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 2 మ్యాచ్లు ఓటమి చెందింది. 5 మ్యాచ్ల్లో విజయం ద్వారా ఒక 10 పాయింట్లు సాధించింది. 10 పాయింట్లు సాధించడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి జట్లన్నింటిలో కల్లా మెరుగైన స్థానంలో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉంది ఆర్సీబీ జట్టు. ఇంకా ఎస్ఆర్హెచ్ జట్టు గతంలో రీసెంట్గా చూసినట్లయితే మంచి ఫామ్లోకి వచ్చింది, వరుస విజయాలు సాధించింది. ప్యాట్ కమిన్స్ కూడా కెప్టెన్ వచ్చాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మ్యాచ్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కూడా విజయం సాధించారు. ఓవరాల్గా 8 మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్ జట్టు 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 3 మ్యాచ్లు మాత్రం ఓటమి చెందింది. సో 5 మ్యాచ్ల్లో విజయం సాధించిన ద్వారా వచ్చిన 10 పాయింట్లతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టు థర్డ్ పొజిషన్లో ఉంది. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. బిగినింగ్లో సో అన్బీటెన్గా ఉన్నటువంటి ఆర్ఆర్ జట్టు తర్వాత కొద్దిగా తడబడుతూ వస్తుంది. ఓవరాల్ ఇప్పటిదాకా 8 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించింది, 3 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. ఈ 5 మ్యాచ్ల్లో విజయం సాధించడం ద్వారా వచ్చిన 10 పాయింట్లతో ప్రస్తుతం ఆర్ఆర్ జట్టు ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో ఈ 4 జట్లు కూడా 10 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నటువంటి 10 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నటువంటి జట్లు 4 ప్లేస్లో ఉన్నాయి. పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్. వీటికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 5th పొజిషన్లో గుజరాత్ టైటన్స్ ఉంది. గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. సో ఈ జట్టులో కూడా కొద్దిగా తడబాటు అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా 8 పాయింట్లు ఉన్నాయి గుజరాత్ దగ్గర. 8 పాయింట్లలో 8 మ్యాచ్లు ఆడింది, 8 పాయింట్లు మాత్రమే సాధించింది. 5th పొజిషన్లో ఉంది. సో ఈ గుజరాత్ కూడా కొద్దిగా ఇంకా వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఆడి ప్లే ఆఫ్ ఛాన్సెస్ మెరుగు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్కే జట్టు 6th పొజిషన్లో ఉంది. 8 మ్యాచ్లు ఆడింది, కేవలం 6 పాయింట్లు సాధించింది. అంటే 3 విజయాలే సిఎస్కే జట్టు ఖాతాలో ఉన్నాయి. ధోని వస్తాడా రాడా అనేది ఇంకా డైలమాలో ఉంది. ధోని వచ్చిన తర్వాత వాళ్ళ మొరల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. జట్టు విజయ అవకాశాలు కూడా ఖచ్చితంగా పెరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు. సో వీళ్ళు పొజిషన్ చూసినట్లయితే పాయింట్ల పట్టికలో 6th పొజిషన్లో ఉంది సిఎస్కే. అలాగే 7th పొజిషన్లో చూసుకున్నట్లయితే డీసీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్లు ఆడితే కేవలం 3 మ్యాచ్ల్లోనే గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. సో ఆ జట్టు కూడా ఇది విజయానికి దగ్గరగా వస్తూ లాస్ట్ క్లైమాక్స్లో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఓటమి చెందుతుంది. సో వాళ్ళు కూడా తమ లోపాలను సరిదిద్దుకుంటే ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ జట్టు చూసినట్లయితే మ్యాచ్ నెంబర్ 38 ఎల్ఎస్జీతో జరిగినటువంటి మ్యాచ్. ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్ జరిగింది ఈ మ్యాచ్లోనే. మ్యాచ్ నెంబర్ 38లో ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2 స్కోర్లు టైఅప్ అయ్యాయి. 155 కేకేఆర్ జట్టు, కోల్కతా జట్టు 155 చేస్తే ఎల్ఎస్జీ జట్టు కూడా 155 రన్స్ చేసింది. షమి లాస్ట్ బాల్కి 6 కొట్టడంతో స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్లో కోల్కతా జయించింది. రింకు సింగ్ పర్టికులర్గా కోల్కతా మొదటి విజయంలోనే రింకు పాత్ర ఉంది. 2 విజయంలో అయితే రింకు సింగ్ పాత్ర అమోఘం అనమాట. బ్యాటింగ్లోని, ఫీల్డింగ్లోని, లాస్ట్ సూపర్ ఓవర్లో ఈ 3 కూడా ఎక్కడ చూసినా రింకు అన్నట్టుగా ఉంది. సో మొత్తం మీద కేకేఆర్ సెకండ్ విక్టరీ గాడ్స్ ప్లాన్ లాగా ఉంది. నిజంగా కేకేఆర్ జట్టుకి 2 విజయం అందిద్దామని చెప్పి దేవుడు అనుకున్నట్టున్నాడు. వీళ్ళకి 2 విజయం వచ్చింది. సో ఇప్పటిదాకా మనకి కేకేఆర్ జట్టు 9th పొజిషన్లో ఉండేది. లక్నోని డిఫీట్ చేయడంతో 8th పొజిషన్ మారింది. వాళ్ళ పొజిషన్ ఇప్పుడు మనకి 8th పొజిషన్కి వచ్చింది. 8 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్ల్లోనే కోల్కతా జట్టుగా జయించింది, విజయాలు సాధించింది. 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో 5 పాయింట్లు ఏంటంటే ఒక వర్షం కారణంగా కోల్కతా పంజాబ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా 1 పాయింట్ వీళ్ళకి వచ్చింది. ఆ పాయింట్ 2 విక్టరీలు కలిపి 5 పాయింట్లు. 5 పాయింట్లతో కేకేఆర్ జట్టు ప్రస్తుతం 8th పొజిషన్లో ఉంది. ఇంకా 9th పొజిషన్లో చూసినట్లయితే ముంబై జట్టు ఉంది. 7 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.
హార్దిక్ పాండ్యా తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ముంబై జట్టు చాలా పతనానికి లోనవుతుంది. లాస్ట్ మ్యాచ్లో అయితే వాంకడే స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో 103 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. మామూలుగా ముంబై జట్టు చరిత్రలో ఇటువంటి ఘోర పరాజయం ఎప్పుడు లేదు. సో మొరైల్ బాగా దెబ్బతిని ఉంది ముంబై జట్టు తాలూకది. సో అలాగే మనకి బుమ్రాకి వికెట్స్ రావడం లేదు ఈ సీజన్లో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణం వల్ల జట్టుకు దూరం అయ్యాడు. రిమైనింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు వస్తున్నప్పుడు కూడా రోహిత్ శర్మలో స్థానంలో వచ్చినటువంటి క్వింటన్ డికాక్ ఒక సెంచరీ అయితే చేశాడు. తర్వాత మళ్ళీ అక్కడ పెద్దగా రాణించలేదు. అలాగే మెయిన్ హిట్టర్ ముంబైకి మెయిన్ హిట్టర్ స్కై సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో అసలు చెప్పుకోదగ్గ స్కోరీ చేయలేదు. తిలకవర్ మీద ఒక సెంచరీ చేశాడు కానీ సూర్య బ్యాట్ నుంచి ఒక మంచి నాక్ కూడా రాలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఆఫ్ ది ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ పరంగాను బౌలింగ్ పరంగా రెండిట్లో కూడా వైఫల్యం చెందుతున్నాడు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ 9th పొజిషన్లో ఉంది. ఇక లక్నో జట్టు సంగతి అయితే మరీ ఘోరంగా ఉంది. చివరి స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడితే ఇప్పటిదాకా కేవలం 2 మ్యాచ్లు గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్ల ద్వారా ఈ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. సో ఈ ముంబై జట్టుకి ఎల్ఐసి జట్టుకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ. మిరాకిల్స్ జరిగితే కానీ వాటి తాలూకా పొజిషన్ మారదు. ఇంకా రిమైనింగ్ మ్యాచ్లు అన్నింటిలోని కూడా ఖచ్చితంగా గెలవాలి. ప్లస్ హెవీ రన్ రేట్ ఓటమి కూడా ప్రత్యర్థిని భారీ తేడాతో ఓడిస్తే వీళ్ళకి పాయింట్లు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. అంతేగాని ఇంకా మరో విధంగా చూస్తే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటిదాకా వాటి పెర్ఫార్మెన్స్ చూస్తే ఇక రానున్న మ్యాచ్లో భారీ తేడాతో ప్రత్యర్థుల్ని ఓడిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఆ జట్టు ఫ్యాన్స్కి కూడా లేదు. సో ఈ 2 జట్లు కూడా ముంబై జట్టు లక్నో జట్టు ఈ 2 జట్లు కూడా ఈ సీజన్లో అత్యంత దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 0 అని చెప్పి మనకి క్లియర్ కట్గా ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్స్ బట్టి మనకి తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లు. ప్రస్తుతం అయితే 38 మ్యాచ్లు జరిగాయి. ప్రతి జట్టు కూడా అయితే 7 మ్యాచ్లు లేకపోతే 8 మ్యాచ్లు ఆడడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మరింత అత్యంత ఆసక్తికరంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాచ్ నెంబర్ 38 చూసినట్లయితే అసలు రింకు సింగ్ ఆ మ్యాచ్లో ఇంత ఎక్స్ట్రాడినరీగా జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. థ్రిల్లింగ్ అనమాట. ఇప్పటిదాకా సూపర్ ఓవర్ అనేది ఈ సీజన్లో ఎప్పుడు జరగలేదు. లాస్ట్ బాల్ థ్రిల్లర్ కానీ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ కానీ మనం చాలా మటుకు చూసాం. కానీ సూపర్ ఓవర్ అనేటువంటిది మ్యాచ్ నెంబర్ 38లో చూసాం. ఈ మ్యాచ్ నెంబర్ 38లో రింకు సింగ్ మనకి ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు. మొత్తం కోట్లాది మంది క్రికెట్ అభిమానులకి అసలు ఐపీఎల్ చూస్తే ఎటువంటి మజా కలుగుతుంది అనేటువంటిది నిన్నటి మ్యాచ్ ద్వారా చాలా క్లియర్ కట్గా ఈ ఫ్యాన్స్ అందరికీ అర్థమైంది. ఇక వీళ్ళని చూసి వన్ బై వన్ ఇప్పటిదాకా క్రికెట్ ఈ ఐపీఎల్ చూస్తున్న వాళ్ళ సంఖ్య ఒక విధంగా ఉంటే ఈ సగం మ్యాచ్లు అయిన తర్వాత చూసేటువంటి వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.